వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. వినాయక చవితి పూజా ఉత్సవ మండపాలకు అనుమతులు తప్పనిసరి అని కాశీబుగ్గ సిఐ దాడి మోహన్ రావు అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వినాయక ఉత్సవాలకు తీసుకోవాల్సిన నియమ నిబంధనలు వివరించారు. కమిటీ సభ్యుల యొక్క ఆధార్ మరియు అడ్రస్ తో పాటు ఫోన్ నెంబర్లు తప్పనిసరి అందించాలని తెలిపారు. పూజ ఎన్ని రోజులు ఏర్పాటు చేయనున్నారో క్లుప్తంగా వివరాలు అందించాలని సూచించారు. విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం, విగ్రహం ఎత్తు, విగ్రహం తయారీకి వాడే పదార్థాలు, నిమజ్జనం ప్రదేశం, తీసుకువెళ్లే మార్గం మధ్యలో కరెంటు వైర్లు, చెట్లు అడ్డం లేకుండా కమిటీ చూసుకోవాలన్నారు. నిమజ్జనం రోజు ఉపయోగించే వాహనం యొక్క డాక్యుమెంట్స్, డ్రైవర్ లైసెన్స్, జిరాక్స్ కాపీ అందించాలని, ముఖ్యంగా డ్రైవర్ బండి నడిపేటప్పుడు డ్రింకు చేయకూడదన్నారు. డీజేలో సౌండ్ తక్కువగా ఉండాలని, తక్కువ సౌండ్ సిస్టమ్ బాక్సులు డీజేలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పూజా మండపం వద్ద అగ్ని ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, హుండీ, విలువైన వస్తువులు రాత్రిపూట మండపంలో ఉంచరాదన్నారు. నిమజ్జన సమయంలో ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా కమిటీ బాధ్యత తీసుకోవాలన్నారు. విగ్రహం నిమజ్జనం రాత్రి 11 గంటలలోపు ముగించాలని, పొలిటికల్ వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదన్నారు. మండపాలకు పార్టీ రంగులు వేయకూడదన్నారు. మండపంకు కావలసిన అనుమతులు సంబంధిత డిపార్ట్మెంట్ల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా పూజా మండపాలు ఏర్పాటు చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాశీబుగ్గ టౌన్ ఇన్స్పెక్టర్ ఈ మనకి రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఇప్పుడు ఏ మండపాలు పెట్టాలన్నా సరే ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, మాన్యువల్ కూడా చేయొచ్చు. కాబట్టి మీరు కొన్ని సూచనలు ఉన్నాయి, అవన్నీ కూడా పాటించవలసిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ తాలూకు ఇన్ఫర్మేషను ఎక్కడైతే మీరు మండపం పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్ మాకు ముందుగా చెప్పాలి. ప్రైవేట్ ప్లేస్ అయితే వాళ్ళ తాలూకా పర్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ ప్లేస్ అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ తాలూకా పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా పర్మిషన్ తీసుకోవాలంటే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. చేసిన తర్వాత పోలీస్, పంచాయతీ, ఫైర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు. అక్కడ చలానా ఎంత కట్టాలో చెప్తారు. దాని ప్రకారం మీరు చలానా కట్టిన తర్వాత మళ్ళీ మాకు అప్లోడ్ చేస్తే దాన్ని మేము అప్రూవ్ చేస్తాం. తర్వాత ఏం చేయాలంటే దాని క్యూఆర్ కోడ్ ఒకటి వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ప్రకారము మీరు ఆ మండపం దగ్గర పెట్టాలి. ప్రతిరోజు కూడా అంటే దానికి అర్థం ఏంటంటే ఎప్పుడు మీరు పెడుతున్నారో, ఏ రోజు అనుపుతారు, ఏ ప్లేస్లో అనుపుతారు, ఎలా అనుపుతారు, ఏదైనా వెహికల్లో తీసుకెళ్తే ఆ వెహికల్ నెంబర్ కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డ్రైవర్ తాలూకా లైసెన్స్ ఉందా లేదా చెక్ చేస్తాము. అదేవిధంగా డ్రింక్ చేసి అలవాటు ఉన్న వాళ్ళు పెట్టకూడదు. ఆ రోజు డ్రింక్ చేసిన వాళ్ళు డ్రైవ్ చేయకూడదు. రెండవది, ఈ మండపాల దగ్గర ఏవైతే కమిటీ మెంబర్లు ఉంటారో ఖచ్చితంగా ఎవరో ఒకరు రాత్రిపూట ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ సంబంధించింది కానీ లేదని సరే అక్కడ ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మా పోలీస్ వారికి తెలియజేయాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా వచ్చి మేము వెరిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఎక్కడైతే మీరు ఈ వినాయక చవితి రోజు నుండి మళ్ళీ అనిపే వరకు కూడా ఏ ప్లేస్లో అనుపుతారు ఆ రూట్ కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కమిటీ మెంబర్స్ తాలూకా ఫోన్ నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఈ పండుగ అందరూ కూడా జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తుంది.